హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, మీ ఇంట్లో సన్నజాజి చెట్టు ఉందా? ఇన్ కేస్ మీరు మీ ఇంట్లో సన్నజాజి చెట్టుని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఫ్రెండ్స్, ఇంట్లో ఈ సన్నజాజి చెట్టు ఉండొచ్చా లేదా? ఇన్ కేస్ ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. సో వాళ్ళకి ఈ వీడియో యూజ్ అయితే అవుతుంది. సన్నజాజి చెట్టు ఇంట్లో ఉండవచ్చా అని చాలామంది డౌట్ అయితే వస్తుంది. అయితే సన్నజాజి చెట్టు ఇంట్లో పెంచుకోవడం ద్వారా పాజిటివ్ ఎనర్జీని ఇది తెస్తుంది. వీటి పూల వాసన పీల్చడం ద్వారా ఆహ్లాదంగా ఉంటుంది. ఈ చెట్టును వాస్తు ప్రకారం ఇంట్లో పెంచుకోవడం చాలా మంచిది. ఈ చెట్లు పెంచుకుంటే ఆ మహాశివుడి అనుగ్రహం మీ ఇంటి మీద ఉంటుంది. ఈ పూలతో సకల దేవత ఆరాధన చేయవచ్చు. సన్నజాజి పూలను పలు ఆయుర్వేద ఔషధాల తయారీలో పూర్వం నుండి ఉపయోగిస్తున్నారు. వాస్తుపరంగా సన్నజాజి చెట్టు పెంచుకోవడం మంచిదే. మరి ఈ చెట్టు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. సో అవేంటో ఇప్పుడు మనం చూద్దాము. ఈ పూలతో టీ తయారు చేసుకొని తాగితే దీనిలో ఉండే యాంటీ డిప్రెసెంట్ కామోద్దీపన లక్షణాలను కలిగి ఉంది. ఈ పూల టీ తాగటం వలన మన గుండె పదిలంగా ఉండేలా చేస్తుంది. ఇంకా రొమ్ము, ఊపిరితిత్తుల క్యాన్సర్ రాకుండా చూస్తుంది. జీర్ణకోశ క్యాన్సర్ను నివారిస్తుంది. ఈ పూల టీ తాగటం వలన తలనొప్పి, ఆందోళన, చిరాకు, డిప్రెషన్ తగ్గుతుంది. ఈ టీ బరువు తగ్గడానికి ప్రోత్సహిస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. కండరాల నొప్పులు, మంటలను రాకుండా చూస్తుంది. ఈ టీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా సన్నజాజి చెట్టు ఇంట్లో ఉండొచ్చా లేదా? సో ఇంట్లో ఉంటే పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది. అలాగే ఈ యొక్క పూల నుంచి మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి. సో మీరు ఇంట్లో అయితే పెంచుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇంకా ఫ్రెండ్స్, ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.